కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్. ఇక కాశీ స్వప్న దీప గుళ్ళో ఉంటారు. ఇక స్వప్న శ్రీకాంత్ల పెళ్లి ఆగిపోతుంది. ఇప్పుడైతే పెళ్లి ఆపగలిగో గాని మళ్ళీ మా డాడీ శ్రీకాంత్తో ఇంకొక ముహూర్తం పెట్టి ఎలాగైనా పెళ్లి చేసేస్తారు. అలా జరగకూడదంటే ఇప్పుడే మా పెళ్లి జరిగిపోవాలి అని స్వప్న అంటుంది. అవునక్క, ఇప్పుడే స్వప్న మెల్లో తాళి కడతాను అని కాశీ అంటాడు. నేను పెళ్లి ఆపడానికే వచ్చాను గాని పెళ్లి చేయడానికి కాదు అని దీప అంటుంది. ఇప్పుడు గనక నువ్వు పెళ్లి చేయకపోతే మేమిద్దరం చచ్చిపోతాం అని స్వప్న అంటుంది. నేను కాశీ కోసం చెయ్యి కోసుకున్న దాన్ని ప్రాణాలు తీసుకోవడం పెద్ద లెక్కేం కాదు అని స్వప్న అంటుంది. ఎలాగైనా నువ్వే మా పెళ్లి చెయ్యాలక్క అని కాశీ అంటాడు. టైం లేదు, ఇంక ఇప్పుడే మా పెళ్లి జరిగిపోవాలి, నువ్వే ఎలాగైనా చెయ్యాలి దీప అని స్వప్న అంటుంది. ఇక చేసేదేమీ లేక, దేవుడా నువ్వే దిక్కు, నీ మీద భారం వేస్తున్నాను, కార్తీక్ బాబుకి తర్వాతైనా నచ్చ చెప్పచ్చు, ముందు వీళ్ళిద్దరు పెళ్లి చేసేయాలి అని అంటూ పంతులు గారిని పిలుస్తుంది దీప. పంతులు గారు మంత్రాలు చదవండి, మా మరదలు మా తమ్ముడు పెళ్లి చేసుకోబోతున్నారు అని అంటుంది దీప. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. కాశీ స్వప్న మెల్లో తాళి కట్టేస్తాడు. తల్లైనా తండ్రైనా నువ్వే అక్క అంటూ దీప ఆశీర్వాదం తీసుకుంటారు కాశీ స్వప్నాలు. కావేరి శ్రీధర్ దగ్గరికి వెళ్తుంది. ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇందాక నుంచి వెతుకుతున్నాను అని కావేరి అంటుంది. నా చెల్లెలు సుమిత్ర వచ్చింది, నన్ను గాని చూసిందంటే నిజం తెలిసిపోతుంది అని అంటాడు శ్రీధర్. ఇక సుమిత్ర, దీప రావడానికి టైం పట్టేలాగుంది, నేనే గుడి లోపలికి వెళ్తాను అంటూ సుమిత్ర లోపలికి వెళ్తుంది. సుమిత్ర గుడి లోపలికి వెళ్ళడం చూసి శ్రీధర్ కావేరీలు గుడి లోపలికి వెళ్తారు. దీప శ్రీధర్ కావేరిని చూస్తుంది. వాళ్ళు రావడం చూసి స్వప్న వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది దీప. ఎప్పటికైనా నిజం తెలిసిపోవలసిందే కదక్క అని కాశీ అంటాడు. తర్వాత తెలిసినా పర్వాలేదు, ముందు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటుంది దీప. ఇక అక్కడి నుంచి దీప వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళిపోతుంది. వెంటనే శ్రీధర్ కావేరీలు లోపలికి వస్తారు. అక్కడ ఎవరూ లేకపోయేసరికి శ్రీధర్ కావేరీలు కంగారు పడతారు. ఇక ఏమీ చేసేదేమీ లేక స్వప్న ఇంటికెళ్ళే ఉంటుంది, పద ఇంటికి వెళ్దాం అంటూ ఇంటికి వెళ్తారు శ్రీధర్ కావేరి. ఇక దీప బయటికి వచ్చి వాళ్ళిద్దరూ వెళ్ళడాన్ని చూస్తూ ఉంటుంది. ఇక అంతలో వెనక నుంచి సుమిత్ర వస్తుంది. అమ్మా ఇక్కడే ఉండమ్మా, 2 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నావు కదా దీప అని సుమిత్ర అంటుంది. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించండి అమ్మా అని దీప అంటుంది. నేనేమీ అనుకోను దీప, ఏం పర్వాలేదు అని సుమిత్ర అంటుంది. మీరిక్కడ ఉండడం వల్ల 2 జీవితాలకి మంచి జరిగిందమ్మా అని దీప అంటుంది. నువ్వు చేసిన మంచిని కూడా పక్కన వాళ్ళ మీద పెట్టేస్తావు దీప అని అంటుంది సుమిత్ర. అంతలో కాశీ కాల్ చేస్తాడు. దీప కంగారు పడుతూ ఉంటుంది. నువ్వేదో కంగారు పడుతున్నట్టున్నావు, ఎక్కడికో వెళ్ళాలేమో, వెళ్ళు అని అంటుంది సుమిత్ర. మిమ్మల్ని ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోగలనమ్మా అని దీప అంటుంది. మరేం పర్వాలేదు, నేను గుడికి మాత్రమే కాదు వేరే పని మీద కూడా వచ్చాను, జ్యోత్స్న కార్తీక్ పెళ్లి ముహూర్తం పెట్టించడానికి వచ్చాను అని అంటుంది సుమిత్ర. దీప సంతోషంతో చాలా సంతోషమమ్మా, సరే అయితే నేను బయలుదేరుతాను, మీరు వచ్చేయండి అని అంటూ వెళ్ళిపోతుంది దీప. ఇక కార్తీక్ కాంచన. కార్తీక్కి ఫోన్ వస్తుంది. మీ తాతయ్య మీ పెళ్లి గురించి మాట్లాడడానికి రమ్మంటున్నారు అంటూ. ఇక కార్తీక్ కాంచన బయలుదేరుతుండగా దీప వస్తుంది. ఎందుకు దీప వచ్చావు, రావద్దని చెప్పాను కదా, చాలా దూరం నుంచి వస్తున్నావు అని కాంచన అంటుంది. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను అమ్మా అని అంటుంది దీప. ఎవరికి ఆశీర్వాదం అని కార్తీక్ అడుగుతాడు. ఒక పెళ్లి జంటని మీరు దీవించాలమ్మా అంటుంది దీప. ఇక కాశీ స్వప్న లోపలికి వస్తారు. రావడం చూసి వెంటనే షాక్ అయిపోతాడు కార్తీక్. కాంచన కూడా షాక్ అవుతుంది. ఏంట్రా ఈ పని చేసావు, మమ్మల్ని ఎవరిని పిలవకుండానే పెళ్లి చేసేసుకున్నావు, తొందరపడ్డావేమో అని కాంచన అంటుంది. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామత్తా అని అంటాడు కాశీ. ఇక కాంచన స్వప్న కాశీని దీవిస్తుంది. కార్తీక్కి దీప అక్షింతలు ఇచ్చి కాశీని స్వప్నని దీవించండి అంటుంది దీప. ఇక చేసేదేమీ లేక సంతోషంగా ఉండండి అంటూ దీవిస్తాడు కార్తీక్. ఇక నిజం ఎక్కడ తెలిసిపోతుందో, ఇక కాంచన ఏమైపోతుందో అన్న టెన్షన్లో ఉంటాడు కార్తీక్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ గురించి ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ.